బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పైన సస్పెన్స్ నెలకొంది. పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైకోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. కోర్టు ఏం తీర్పుస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠం నెలకొని ఉంది. తాము సభ నిర్వహించడం లేదు, ఆత్మీయ సమావేశం మాత్రమే అంటూ జన సైనికులు చెప్పుకొస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది, సమావేశానికి పోలీసులు అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతిని నిరాకరించడంతో కోర్టుని ఆశ్రయించామంటూ ఇటు జనసేన నేత మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. రావడం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా అంటూ ఇటు అన్న నాగబాబు కామెంట్ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మరి పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణ ఆంధ్ర మధ్య పొలిటికల్ రగడ కూడా స్టార్ట్ అయింది అనుకోవాలా. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా గచ్చిబౌలిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక 2000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారు అంటూ మొదటగా దీనికి సంబంధించి పర్మిషన్ అడిగారు. కానీ తెలంగాణకు సంబంధించిన మినిస్టర్స్, తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒక్కసారి మొదటగా ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరుగా చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమా చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోండి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా ఆంధ్రాలో ఏమన్నా మంచి చేయగలిగితే అక్కడ చేయండి, అంతేకాని తెలంగాణపై మీరు దృష్టి సారించాల్సిన అవసరం లేదు. గతంలో తెలంగాణ ప్రజలని ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు కోనసీమ పైన తెలంగాణ ప్రజల కన్ను పడింది కాబట్టి బగ్గుమన్నాయి, అక్కడ కొబ్బరి చెట్లన్నీ కూడా విరిగిపోయాయి అంటూ మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనకకు తీసుకోవాలి, తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. మరోపక్కన దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత మాట్లాడారు. ఒకసారి కవిత ఏం మాట్లాడిందో కవిత మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు.
ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు. టీఆర్ఎస్ పార్టీ కవిత మాట్లాడుతూ చాలా క్లియర్గా ముందు మీ రాజధానిని కట్టుకోండి, మీ క్యాపిటల్ని కట్టుకోండి, తెలంగాణ ప్రజల జోలికి వస్తే బాగుండదు. ఇక్కడ జర్నలిస్టుల గురించి మాట్లాడినా కానీ, ఇక్కడ ప్రజలని అవమానించేలాగా మాట్లాడినా కానీ తాట తీస్తాము అంటూ కవిత మాట్లాడుకొచ్చింది. సెన్సేషనల్ కామెంట్స్ అనొచ్చు. మొత్తం మీద ఒక్కసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ యూనిట్స్, జనసేన పార్టీకి సంబంధించి మొదటగా మేము ఒక సభని నిర్వహిస్తాము June 2, అలాగే తెలంగాణ నవ నిర్మాణ సభ అంటూ కూడా ఆ సభ పేరుకు సంబంధించి పర్మిషన్ అడగడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు దానికి పర్మిషన్స్ ఇవ్వలేము అంటూ పోలీసులు తేల్చి చెప్పేశారు. దాని తర్వాత జనసేన పార్టీకి సంబంధించి 2 ట్వీట్స్ వచ్చాయి. మొదట ఒక ట్వీట్, సభని మేము నిర్వహించట్లేదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, సమావేశాన్ని పెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాము అంటూ మొదట ఒక ట్వీట్ని చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా 1 అవర్ డిఫరెన్స్లోనే మరొక ట్వీట్, దాంట్లో పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ ఏవైతే వస్తున్నాయో అవన్నీ అవాస్తవాలు అంటూ కూడా మరొక ట్వీట్ చేశారు. సో మొత్తం పార్టీలోనే కొంత కన్ఫ్యూషన్ ఉందా? మరి పార్టీకి సంబంధించి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్వీట్స్ వచ్చాయి. సో మొదట పర్మిషన్ గురించి మాట్లాడారు, పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు అంటూ చాలా క్లియర్గా ఒక ట్వీట్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ట్వీట్ మనం ఒకసారి చూడొచ్చు. 10 hours ago అనే ఒక ట్వీట్, తర్వాత 9 hours ago అని ఒక ట్వీట్. 10 hours ago అన్న ట్వీట్లో మనం చూస్తే చాలా క్లియర్గా రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుకొని ఎన్నో రాజకీయ పార్టీలు రేపు సభలు నిర్వహించుకుంటున్నారు, వారందరికీ లేని అడ్డంకులు జనసేన పార్టీకి సృష్టించడం శోచనీయం అంటూ మొదట ఫస్ట్ ప్యారాలోనే రాశారు. అంటే జనసేన పార్టీకి సృష్టించడం, వారందరికీ లేని అడ్డంకులుగా, అంటే మొదట పర్మిషన్ లేదు అంటూ తెలంగాణ ఆటపాట, అలాగే సంస్కృతిని అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ప్రేరణ అని ఆయనే స్వయంగా చెప్పారు. తనని ఆదరించిన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విస్తరణకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభదినంగా భావించి తలపెట్టిన సభ అంటూ ఎగ్జాక్ట్లీ చూడండి, ఫస్ట్ ట్వీట్లో 3rd paragraphలో చాలా క్లియర్గా తలపెట్టిన సభ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ. ఇలాంటి సభకు అనుమతి నిరాకరించడం విచారకరం. సో మొదటి ట్వీట్లో చాలా క్లియర్గా 10 hours ago సభకి అనుమతిని నిరాకరించారు అంటూ మొదటి ట్వీట్లో రాశారు. నెక్స్ట్ 9 hours ago అని ఇంకొక ట్వీట్ ఉంది. సో దీని తర్వాత వచ్చిన ట్వీట్ అనమాట. రైట్ సైడ్ బాక్స్లో ఇంకొక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్లో చూడొచ్చు, రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్యా కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలని ప్రచారం చేస్తున్నాయి. రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు వారు జారీ చేసిన నోటీస్పై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజము లేదు. సో పోలీసులు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, పర్మిషన్ ఇవ్వలేదు అని మొదటి ట్వీట్లో జనసేన పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఆఫీషియల్గా పెట్టిన ట్వీట్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లో మేము హౌస్ మోషన్కి ట్రై చేస్తున్నాము, తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాము, కానీ వాస్తవానికి నిన్న సాయంత్రం కోర్టు సమయం ముగిసిపోయింది. సో నిన్న అసలు అప్లై చేసే అవకాశమే దొరకలేదు. మరి ఇవాళ అప్లై చేసిన మరి మధ్యాహ్నానికి ఆ పర్మిషన్ దొరికే అవకాశం ఉందా? మరోపక్కన తెలంగాణ రాష్ట్ర మంత్రులు కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ చాలా క్లియర్గా మీరు మీ రాజధానిని చూసుకోండి, మీ పనిని మీరు చూసుకోండి, తెలంగాణ ప్రజలని గతంలో మీరు ఎన్నోసార్లు అవమానించారు, కోనసీమపై తెలంగాణ ప్రజల కళ్ళు పడ్డాయి కాబట్టే అది మాడి మసైపోయింది అంటూ మాట్లాడుకొచ్చారు. అలాగే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను కూడా వాళ్ళు తప్పుపట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ప్రస్తుతానికి జనసేన పార్టీకి సంబంధించి జనసేన నాయకుడు తనీష్కి ఒకసారి ఏం మాట్లాడాడో అతని మాటల్లోనే మొదటగా వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మాట్లాడడానికి హీరో తనీష్ ఉన్నారు.
రేపే ఎందుకు పెట్టుకున్నారు? జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు, రెచ్చగొట్టడానికే వస్తున్నారు తెలంగాణలోకి అని చెప్పేసి. రేపే ఎందుకు పెట్టుకోకూడదు మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు రావట్లేదు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జన సైనికులు కళ్యాణ్ గారు ఈరోజు వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో మేము ఆయన పిలవడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు తెలంగాణ వాదులు వర్సెస్ ఈ మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ, తర్వాత జన సైనికులు వర్సెస్ తెలంగాణ వాదుల ఇష్యూ, సో ఎట్లా చూస్తున్నారు? అంటే మొదట కోపం వచ్చిందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, తప్పు కదా, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే నెపంతోనో లేదా కళ్యాణ్ గారి మీద ఏదో అబండాలు వేయాలి అనే నెపంతోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ ముందు ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఫస్ట్ వాళ్ళు పెట్టారు, దాని తర్వాత ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, దాని తర్వాత ఈరోజు పవన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టడాన్ని మేము ఎలా చూస్తున్నామంటే భయం వేస్తుందేమో అందరికీ, ఎక్కడో ఈయన వచ్చి ఒక రాజకీయ మార్పు తీసుకొస్తాడేమో అని భయం వేస్తుందేమో అనిపించింది. సో తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు ఛాన్స్ లేదు, ఆంధ్ర పార్టీలో స్థానం లేదు అని చెప్పేసి కవిత చెప్తుంది. ఏం చెప్తారు? అదే యాక్చువల్లీ మా శంకరన్ ఆల్రెడీ చెప్పారు, సాగరన్ ఆల్రెడీ చెప్పారు. మొదట జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం మర్చిపోవద్దు. రెండోది, మీరు బీఆర్ఎస్గా ఎందుకు మార్చుకున్నారు? మిగతా ప్లేసులకు వెళ్ళి భారతీయ రాష్ట్ర అంటే అంతే కదా, తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కదా, ఆ టైంలో ఆవిడ ఉన్నారుగా, కలిసే చేస్తున్నారుగా పనులన్నీ 10 సంవత్సరాలు. ఆ రోజు బీఆర్ఎస్గా మార్చారు, వేరే ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేయాలనుకున్నారు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదు, వెనక్కి వచ్చేసారు, మళ్ళీ ఇక్కడ కానిస్తున్నారు. ఇంతలోగా వీళ్ళు విడిపోయారు అంత. సో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు మీరు ఇండియన్ అయితే చాలు, ఒక భారతీయుడు అయితే రాజ్యాంగబద్ధంగా మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఓట్లేస్తారా లేదా అది ప్రజల ఇష్టం, రైట్? మమ్మల్ని కూడా మీరు అలాగే వదిలేయండి, మమ్మల్ని పోటీ చేయనివ్వండి. ప్రజలు ఓట్లు వేయలేదనుకుంటాం, దానికి మీరెందుకు భయపడాలి? మీరు ఇంత స్ట్రాంగెస్ట్ పార్టీస్ అని అనుకున్నప్పుడు, మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు అని అంత ధీమాగా ఉన్నప్పుడు, ఈరోజు మేమేదో 2000 మందితో ఇక్కడ సభ పెట్టుకుంటున్నాం, మీకు వచ్చినప్పు ఏంటి? కానీ మేమేమైనా గన్పార్ దగ్గర పెట్టామా సభ? లేదు. ఒక హాల్లో ప్రశాంతంగా 2000 మంది కార్యకర్తలు, సాధకులు, వాళ్ళు తిరిగారు రోడ్ల మీద, వాళ్ళు మెంబర్షిప్లకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాల గురించి చెప్పారు. జనసేన మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలిగా. కళ్యాణ్ గారు వాళ్ళ గురించి మాట్లాడాలిగా. దాని గురించి వస్తున్నందుకు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏదో మీ గురించి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఏదన్నా బహిరంగ సభ పెట్టి అందరినీ పిలిచి, తెలంగాణ ప్రజల్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు భయపడండి. ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ లాగా పెట్టుకున్న జన సైనికులు, సాధకులతో ఉన్న మీటింగ్ గురించి ఎందుకు ఇంత భయం నాకు అర్థం కాల. జనసేన నాయకుడు తనీష్ మాట్లాడుతూ చాలా క్లియర్గా, మేము ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాము గచ్చిబౌలిలో, సంధ్యా కన్వెన్షన్లో ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాము, దాంట్లో తప్పేముంది, దానికి అతిథిగా మా నాయకుడిని పిలుచుకున్నాం, పవన్ కళ్యాణ్ని రమ్మని పిలుచుకున్నాము, దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కంటిన్యూస్గా. అసలు దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ లాంటి పార్టీ మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది కదా, భారతీయ రాష్ట్ర సమితిగా. అంటే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేద్దామన్న ఆలోచన బీఆర్ఎస్కు ఉండే కదా. అలాగే మీరు ఒక స్ట్రాంగ్ పార్టీ అంటూ మీరు అనుకుంటే, మీరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన చాలా క్లియర్గా. మీరు స్ట్రాంగెస్ట్ పార్టీస్గా మీరు భావిస్తే మేము ఒక మీటింగ్ పెడితే మీరు భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం ఏముంది అంటూ మొత్తానికైతే జనసేన నాయకుడు తనీష్ మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మొత్తానికైతే ఒక అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారా హైదరాబాద్కి? ఈ మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ఏంటి, మీటింగ్ జరిగే అవకాశం ఉందా లేదా? మొదటగా ఆయన వస్తున్నారా? ఆయన షెడ్యూల్ ఎలా ఉంది? ఏంటి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే నిన్నటి నుంచి
చాలా ఉత్కంఠగా అయితే సాగుతుంది. చాలా సస్పెన్స్ అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే మీరు చెప్పినట్టు ఇంతకుముందు మీడియాలో కథనాలు వచ్చాయి, లేకపోతే హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా రిజెక్ట్ చేసిందని చెప్పేసి చాలా వరకు మీడియా కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నాయని చెప్పేసి జనసేన ఖండించిందో అది నిజంగానే నిజం. ఎందుకంటే నిన్నటి నుంచి అసలు హైకోర్టుకు వెళ్ళలేదు. ఈ రోజు మార్నింగ్ ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంది. సో మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం వరకు పర్మిషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే నిన్న పోలీసులు కూడా చాలా చాకచక్యంగా కోర్టు టైం అయిపోయిన తర్వాత వాళ్ళ నోటీస్ కాపీ అందించడంతో వీళ్ళకు ఆ టైం కోర్టుకు వెళ్లే టైం కూడా లేకపోవడంతో ఈ రోజు మార్నింగే లీగల్ టీం సంబంధించి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ కోర్టు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సభ పెట్టుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ ఒక డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ June 2 రోజు ఖచ్చితంగా పెడితే పోలీసులు నిన్న మనం అనుకున్నట్టు ఏదైతే కాపీ ఇచ్చారో ఏదైతే మనకు రిజెక్ట్ చేయడానికి కారణాలు చూపెట్టారు. ఈరోజు June 2 గతంలో ఈ 4-5 రోజుల క్రితం ఈ 6 రోజులుగా జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ కానీ లేకపోతే జన సైనికులు వర్సెస్ తెలంగాణ వాదులు అయితే సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరికొకరు దూషించుకోవడం కానీ సో ఇలాంటి హీట్ మూమెంట్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తే అక్కడికి తెలంగాణ వాళ్ళు రావడం, అట్ ద సేమ్ టైం జన సైనికులు ఏమన్నా దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు సమావేశాన్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ కు మంచి పని చేశారని చెప్పేసి చాలా వరకు ప్రశంసలు కూడా అందుతున్నాయి. ఎందుకంటే రేవంత్ సర్కార్ లో ఉన్న ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలి. ఎందుకంటే గతంలో కోనసీమకు సంబంధించి తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి కాబట్టి అవి పాడైపోతున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళు ఖండించడం జరిగింది. సో ఇప్పుడు కావాలని June 2 రోజు ఆంధ్ర ఆధిపత్యాన్ని ఆంధ్ర ప్రత్యేకాన్ని మళ్ళీ తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది. సో ఖచ్చితంగా దీన్ని తెలంగాణ వాళ్ళు తిట్టుకొట్టాలని చెప్పేసి ఇటు కవిత కానీ లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇట్లా తెలంగాణ కోసం చాలా వరకు వాళ్ళ వాయిస్ అయితే వాళ్ళ ఘనం అయితే వినిపిస్తున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద మరి జనసేన పార్టీకి ఊరట లభించబోతుందా? వాళ్ళ సమావేశానికి మరి తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? దీనిపైన కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి RTV వ్యూవర్స్ కొంతమంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ని కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మతపరమైన గొడవలు పెట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలను కలగజేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కూడా ప్రాంతీయ భేదాలు కలగజేస్తున్నాడు అంటూ కామెంట్ చేశారు ప్రసన్న కుమార్. అలాగే ఎంతోమంది రోడ్డు మీద ఎన్నో పిచ్చి కుక్కలు మొరుగుతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు అంటూ ఒకరు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. మరొకరు ఆంధ్ర పెత్తనం కోసం కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఒక చెరువును కబ్జా చేశారని వార్తలు వస్తున్నాయి అంటూ మరొకరు కామెంట్ చేశారు. పవన్ అన్న యు ఆర్ వెల్కమ్ అంటూ శివకుమార్ కామెంట్ చేశారు. అలాగే ఏ పొలిటీషియన్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ పబ్లిక్ ట్యాక్సెస్ ఈజ్ థ్రెటనింగ్ జర్నలిస్ట్ for exposing government land grabs belongs to Telangana state, Telangana native public. This is not politics అంటూ చంద్రశేఖర్ కామెంట్ చేశారు. గొడవలేని ప్రభుత్వం ఏర్పరిచేందుకు వస్తూ ఉన్నారు, గొడవలు లేని ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు వస్తూ ఉన్నారు అంటూ సత్యనాయర్ కామెంట్ చేశారు. సో మొత్తం మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, వెల్కమ్ అంటున్నారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది నెగటివ్గా ఉన్నారు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి సురేష్ మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ బ్రేకింగ్. ఎస్ సురేష్, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఏదైతే నిన్న జనసేన నాయకులు మాట్లాడిన సిచ్యువేషన్ చూస్తుంటే ఒకవేళ కోర్టు కనుక కూడా పర్మిషన్ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణకు ఏదైతే వీళ్ళు జనసేనను ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు, పార్టీని విస్తరించాలనుకుంటున్నారో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒకవేళ మీటింగ్ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా గన్ పార్క్ కి వచ్చి తెలంగాణ అమలులకు నివాళులు అర్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు, బట్ ఖచ్చితంగా 90% అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఏంటంటే మేము ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే భయపడుతున్నారు, ఇటు ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలన్నీ ఒకటైతున్నాయి. సో పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారు శాంతి భద్రత పేరిట అని చెప్పేసి నిన్న జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. సో
చూడాలి మరి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ యాజ్ షెడ్యూల్ ప్రకారం అయితే మీటింగ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఉంది. 3 గంటలకైతే స్టార్ట్ అయ్యి దాదాపు లిమిటెడ్ కార్యకర్తలతో, లిమిటెడ్ జన సైనికులతో ఎవరైతే ఈ సభ్యత నమోదులో చురుగ్గా యాక్టివ్ గా పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించి లిమిటెడ్ జన సైనికులతో మాత్రమే సంజయ్ కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టుకున్నారు. సో ఆ పర్మిషన్ క్యాన్సిల్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఒకవేళ పర్మిషన్ కనుక హైకోర్టు కనుక కూడా పోలీసులు చెప్పినట్టు శాంతి భద్రతలు తలెత్తాయి, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్ళీ ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తే కోర్టు దానికి ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గేటట్టు లేడు, గన్ పార్క్ వచ్చి నివాళులు అర్పిస్తారని చెప్పేసి కూడా ఒకరిద్దరు నాయకులు మనకు చెప్పిన పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. హైదరాబాద్కి మరి కాసేపట్లో బయలుదేరిపోతున్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇస్తే ఆ గచ్చిబౌలిలో సమావేశాన్ని అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్యకర్తలతోనే ఆయన కలిసి మాట్లాడే అవకాశం. ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపాలు గన్ పార్క్ దగ్గర ఉన్న వాటికి నివాళులు అర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద హైదరాబాద్కి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లో మరి హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఎలాంటి దిశానిర్దేశాలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇవ్వబోతున్నారు. చాలా సీరియస్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక మీటింగ్ని, ఒక సభని, ఒక చిన్న మీటింగ్ని పెట్టుకుంటా అంటే ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా, మాకు ఇన్ని అడ్డంకులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందని కొంత ఉత్కంఠ మీద నెలకొనుంది. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని అంటూ ఇక్కడున్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అలాగే మరో పక్కన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత అయితే చాలా క్లియర్గా ముందుగా ఆంధ్రాలో క్యాపిటల్ని కట్టుకోండి, రాజధాని కట్టుకోండి, అక్కడ ప్రజలకి ఏమైనా సేవ చేసే ప్రయత్నం చేయండి, అది అయిపోయిన తర్వాత చూడండి, కావాలంటే ముందుగా మీ పని మీరు చూసుకోండి అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ కవిత కూడా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఏమనుకుంటున్నారో ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ నాయకుడు సాగర్ మాట్లాడాడు. సాగర్ మాటల్లో ఒక్కసారి సాగర్ ఏం మాట్లాడాడో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎక్స్పెక్ట్ చేశారా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుందని? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కూడా మీరు పర్మిషన్ వస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఏం చెప్తారు మరి? విల్ వెయిట్. అంటే మా వాళ్ళు ఇప్పుడే కోర్టుకు వెళ్ళారు, ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతుంది. కానీ ఇది నిజంగా చెప్పాలంటే నాకే అనిపిస్తుంది, అంటే ఎంతలా భయపడాలా. కళ్యాణ్ గారు హైదరాబాద్లో అడుగుపెట్టి ఒక సభ నిర్వహిస్తుంటే గవర్నమెంట్లో ఎన్ని ప్రకంపనలు. సో ఇది ఈరోజు ఏదో ఆపుతున్నాం అంటే ఎలాంటి కారణాలు పెట్టాలంటే వాళ్ళు పార్కింగ్ ప్రాబ్లం పెట్టారు. ఇక్కడ పార్కింగ్ లేదని 8 డేస్గా ఇక్కడ కల్వరికి సంబంధించిన సభలు జరుగుతున్నాయి. అప్పుడు లేని పార్కింగ్ అడ్డు ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని పెట్టారు. సో మెయిన్గా పార్కింగ్ గురించి పక్కన పెడితే ఇటీవల కాలంలో జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సో ఏమైనా గొడవలు జరుగుతాయి తెలంగాణ వాళ్ళు ఇప్పటికే చాలా వరకు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి, క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు పోలీసులు అయితే క్యాన్సిల్ చేశారు. మరి ఎట్లా చూస్తున్నారు? క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఎవరికి క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఎందుకు చెప్పాలి? తెలంగాణ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేశారని క్షమాపణ చెప్పాలి. వీళ్ళు కదా అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టి. ఎవరు స్టార్ట్ చేసింది? ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్టార్ట్ చేశారు, ఉపసంహరించుకున్నారు, మళ్ళీ ఏదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రెచ్చగొట్టారు. అంటే మీరు మీ వాక్యాలను ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? చెట్టి ఇప్పుడు మేమేదో మా మానాడు మీద సభ జరుపుకుంటుంటే మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని రోజులు ఆపుతారు? ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మేము కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఢిల్లీ నుంచి వచ్చే నాయకులు మేము అడ్డుకోలేమా? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడైనా సరైన పద్ధతిలో సభ నిర్వహించుకునే హక్కు ఉంది. ఒక పొలిటికల్ పార్టీని అడ్డుకుంటే ఏం జరిగిందో ఏపీలో చూశారుగా. ఇలానే చాలాసార్లు అడ్డుకున్నారు. ఆయన వారాహి ఎక్కి ఎవడు ఆపుతాడో చూస్తే చెట్టు కింద మాట్లాడతాను, రోడ్డు మీద మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? ఎవరు ఆపగలిగారు? పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఆ స్థితి కూడా మీరే కల్పిస్తున్నారు మాకు. సో ఇలాంటి సిల్లీ థింగ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి
పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. అదేవిధంగా నేను మా వాళ్ళని ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఆసిఫాబాద్, ఆదిలాబాదు, డిఫరెంట్ అంటే పీపుల్ నుంచి వచ్చే వారిని కూడా పోలీసు అరెస్ట్ చేస్తున్నారని విన్నాను. మా వాళ్ళు చెప్తున్నారు. ఇంత భయం ఏంటి, ఇంత ద్రోహం, అంటే ఇలాంటి పరిణామాలు ఏంటి? అంటే ఒక జనసేన కార్యకర్తలు ఏమన్నా తీవ్రవాదులా? వాళ్ళు అరెస్ట్ చేసేంత అవసరం ఉంది. ఒక సభ నిర్వహించుకుంటే వాళ్ళు ఒక సభలో సాధకులు, అంటే మెంబర్షిప్ డ్రైవ్ చేసిన జన సైనికులు, వాళ్ళని అడ్డుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? చూద్దాం. ఇలాంటి పరిణామాలు చేస్తే జనసేన కూడా చాలా తీవ్రంగా ముందుకెళ్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది కూడా. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా? పర్మిషన్ క్యాన్సిల్ సంబంధించి మాట్లాడారా? ఎవరన్నా ఏం చెప్పారు? ఇప్పుడే మేము చూస్తున్నాము. మేము కూడా పునరాలోచించి మేము అందరం డిస్కస్ చేసుకొని ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మళ్ళీ మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.